హాయ్ అండి అందరికీ. ఇవాళ నాది చాలా సింపుల్ కూర. ఒక ఎర్రగడ్డ, కొంచెం పసుపు, ఒక ఎండుమిరపకాయ, 4 ఎల్లుల్లిపాయలు, ఒక కరివేపాకు రెబ్బ, కొంచెం ఆవాలు. ముందు బాండీలు కాలింది, నూనె పోస్తాను. మీరంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఆదివారం ఈరోజు, సండే స్పెషల్ అంటే ఈరోజు ఏమి లేదు, అందుకని నేనైతే స్పెషల్ అని చెప్పలేదు. చాలదు నూనె అయితే కాగింది. ముందు ఆవాలు వేసేద్దాం. కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయ, ఎర్రగడ్డలు మళ్ళీ వేస్తాను. ఒక్క ముల్లంగి, ఒక క్యారెట్. ఇదే ఇవాళ స్పెషల్. కాస్తుంది అదల్లా ఆవుకి మూత పెట్టాను. తాలింపు కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఒక చిటికెడు సాల్ట్. ఇప్పుడు ముందుగల్లా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, చిన్న గడ్డ వేసాను, చిటికెడంత పసుపు. ఇవన్నీ పోసేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తాలింపులో కారం వేస్తాను. ఊరికే మగ్గిపోద్ది, చాలా సింపుల్గా తొందరగా అయిపోద్ది, తినటానికి బాగుంటుంది. ముల్లంగి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, ఇది నీరుతో కూడుకున్న కాయ వస్తువు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుట్లో ఈ ఎండల కాలం ఇంకా చాలా మంచిది, ఆరోగ్యం పరంగా ఎత్తుకుంటే మంచిది. క్యారెట్ అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ పట్టద్ది, తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఇట్లాంటి కూరగాయలు ఏంటంటే మన ఆరోగ్యకరంగా చాలా చాలా ఉపయోగకరమైన విషయాలు, అందుకనే చెప్తున్నాను. ఇవి కొంచెం సేపు మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. తర్వాత కారం వేస్తున్నాం. చూసారు కదా అంత బాగా వేగిపోయింది కూడా. ఇది చాలా సింపుల్గా కొంచెంగా ఎందుకు చేశానంటే ఈరోజు సండే, మళ్ళీ ఏమన్నా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పెరుగు వేసుకొని అన్నం తినేప్పుడు దీన్ని పెరుగు అన్నంలో నంచుకోవడానికి మాత్రమే చేశాను. అయినా కూడా అన్నంలో కూడా వేసి కలుపుకోవచ్చు. ఇంకొక నిమిషం మూత పెట్టేస్తాం. మూత పెట్టిన తర్వాత ఇంకొంచెం అమరుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి కారం వేస్తాం. మూత అయితే భలే కాలిపోతుంది. ఒకే ఒక్క సెకండ్ చాలు. అంతేనండి, ఈ ఎండల వల్ల ఏమో ఈ ఫోన్ కూడా పనిచేయకుండా, ఇది కూడా నాకు తోడుగా నిలబడట్లే. కారం వేసేస్తున్నాను. దీనికి మాకైతే ఈ కారం సరిపోయింది. నేను వేసాను కదా, మిరపకాయ చూపించాను కదా, అది సరిపోయింది. పప్పులన్నీ వేసి ఉంటాం కాబట్టి ఇది చాలా చాలా టేస్టీగానే ఉంటుంది. ఇవన్నీ ఏం చేసాం కాబట్టి ఇంక పెద్దగా ఏంచాల్సిన అవసరం అయితే లేదు. మీకు అలా కనపడుతుంది కదా, కొంచెం ముల్లంగి తెల్లగా కానీ సూపర్గా ఉంది. వాసనకే పొట్ట నిండిపోతుంది. చూడండి, క్యారెట్ కూడా బాగా మగ్గిపోయింది. మగ్గిపోయింది. ఇంకా గ్యాస్ వేస్తున్నాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఇది కొంచెం ఎక్కలింపు అయిపోయింది.